కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రుద్రాశ్వరం రాసుంది. ఎన్ని కిలోమీటర్లు ఎలా వెళ్ళాలని రాలేదేట్రా? ఏం చేద్దామంటావు? ఉన్నాడు కదా నాయుడు, వీడిని అడుగుదాం. మరి సోతావేట్రా? రే, రుద్రాక్షపురం ఎన్ని కిలోమీటర్లు రా? పిచ్చుడేమోరా. రే, అడుగుతుంది నిన్నే. అన్నా, వీడు అటు చూపిస్తున్నాడు, కానీ మనం ఇటు వెళ్దాం పదా. ఓకే, సరిపోదా? రే ఈ అబ్బా మా మీద మడి వెళ్తారా? మా మీదే నా మీద ఎంత చేయలేదు, వేస్తావరా? ఎవరు బాబు నువ్వు? వీరబాబు. ఎవరు బాబు అంటే వీరబాబు అంటారు ఏంట్రా? ఎవరండి? వీరబాబు అండి. వీరబాబా? మీ పేరే వీరబాబా? అవునండి. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను డైరెక్టర్ అండి. ప్రొడ్యూసర్ గారు రమ్మంటే కలవడానికి వచ్చా. ఓ, ప్రొడ్యూసర్ గారు రమ్మంటే వచ్చారా? అవునండి. కలవటమే కాదయ్యా, దక్షిణ ఏదైనా పెట్టాలిగా. దక్షిణ? దక్షిణ ఏంటండి? నా దగ్గర డబ్బులు లేవు, జేబు కూడా లేదండి. ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ ఉండండి, సారీ చెప్తా. సరే అండి. సార్ పేనే ఇలా ఉంటే ఇంకా సార్ ఎలా ఉంటాడో. సార్, సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎవరో? పేరు ఏదో చెప్పారు సార్, మర్చిపోయాను. నీ మధ్యమర్పు మండ వచ్చినాడో తెలుసుకోద్దాయా? ఏదో బాబు అని చెప్పారు సార్. బాబా? గుర్తొచ్చింది సార్, వీరబాబు సార్. డైరెక్టరా? అవును సార్. వస్తున్నా పద. ఓకే సార్. బాబు రండి, సార్ పిలుస్తున్నారు. సరే సార్. ఒక్కడికి బుద్ధి జ్ఞానం లేదు, టైం సెన్స్ అసలు లేదు. సార్ నమస్తే సార్. ఏంటయ్యా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఇది లేటా? ఏమై వీరబాబు, పొద్దున్న 9 గంటలకు వస్తానన్నాడు. ఇప్పుడు టైం ఎంతైంది? 11 అయింది. బస్సు లేట్ సార్. నేను వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు వస్తావా అప్పుడు వస్తావని. కాదయ్యా వీరబాబు, నువ్వు డైరెక్టర్ అవ్వాలని కృష్ణనగర్లో కాళ్ళరిగిపోయేలా నానా కష్టాలు పడి తిరుగుతుంటే నీకు అవకాశం ఇద్దాం అనుకున్నా. 9 గంటలకు వస్తానన్నాడు, 11 గంటలకు వచ్చావు. నేనమ్మా పడవా, ఇంకా సినిమా ఏం చేస్తావా నువ్వు? ఇప్పుడిప్పుడే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని ఇండస్ట్రీలో ఎదుగుతున్నావాడినయ్యా. నీకు ప్రాజెక్ట్ ఇద్దాం చూడు, అది నేను చేసిన తప్పు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అరే, ఒక ప్రొడ్యూసర్ కోసం 100 మంది డైరెక్టర్స్ వెయిట్ చేయడం చూసానయ్యా. నా కర్మ కాకపోతే నీకోసం వెయిట్ చేస్తాను చూడు.
ఇక వెళ్ళిపో. సార్ 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 అలా అడగండి సార్. నా దగ్గర డబ్బులు లేకపోతే మా ఫ్రెండ్ అడిగి డబ్బులు తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది సార్. మీ కాల్ పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. లే. సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సరే పద పద కూర్చో. పర్లేదు సార్. కూర్చోమన్నా కదయా, కూర్చో. థ్యాంక్ యూ సార్. టిఫిన్ చేసావా? చేశాను సార్. నేను ఆర్టిస్ట్ అయ్యా, నా ముందే యాక్ట్ చేస్తున్నావా? నోరు అబద్ధం చెప్తున్నా, కళ్ళు నిజాలు చెప్తాయి. ఆనందరావు సార్ రా. పిలిచారా సార్? పిలిస్తేనే కదా వచ్చావు, మళ్ళీ పిలిచారేంటి? ఓవర్ యాక్షన్. ఆయన టిఫిన్ తెచ్చిపెట్టు. ఏం తింటారు సార్? ఏదైనా పర్లేదండి. ఏదైనా అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కబాబ్, తందూరి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలాంటివేనా సార్? అబ్బాబే అలాంటివి వద్దండి, ఓన్లీ ఇడ్లీ సాంబార్ చాలు సార్. ఈడొక ఇడ్లీ సాంబార్ గాడు వీడి పేరు చెప్పుకుని నేను తిందాం అనుకుంటే సార్ స్టోరీ ముందు టిఫిన్ చేయవయ్యా, తర్వాత చెబుతుంది కానీ స్టోరీ. టిఫిన్ వచ్చేలాగా ఒక సీన్ చెప్తాను సార్. సరే కానీ రేపు ఆడిషన్ పెట్టుకుంటా అంటున్నావు, వారం రోజుల్లో షూటింగ్ అంటున్నావు, టైం ఎందుకు వేస్ట్ చేయాలి? సరే చెప్పు స్టోరీ ఏంటో. ఈ స్టోరీ చెప్పమంటే చెప్పని చేస్తున్నాడు ఏంటి? ప్రేయర్ సార్. ప్రేరా? అవును సార్. సరే కానీ ఓపెన్ చేస్తే ఆ, ఒక పెద్ద ఇల్లు సార్. వసే ఫోన్ రింగ్ అవుతుంది, వినపడడం లేదా, కనబడడం లేదా? వెళ్ళి రిసీవ్ చేయొచ్చుగా. నాకు వినపడుతుంది, కనపడుతుంది. నాకు చెప్పే బదులు ఆ పనేదో మీరే చేయొచ్చుగా. ఓయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ ఫోన్ నాది కాదు, నీ ముద్దులు కూతురిది. అది నాకు తెలుసండి. ఏ కూతురు ఫోన్ రిసీవ్ చేస్తే తప్పేంటి? తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావంటే? నీ కూతురు ఏమైనా చిన్నపిల్ల అనుకున్నావా? 19 దాటి 20లో పడి 4 నెలలైంది. ఏజ్లో అమ్మాయిలకి అబ్బాయిలకి 101 పర్సనల్స్ ఉంటాయి. నా ఎథిక్స్ నాకున్నాయి. నేను ఫోన్ తీసి మాట్లాడను, నువ్వు తీసి మాట్లాడు. ఎథిక్స్ అంట, ఎథిక్స్. హలో, వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసిందిరా. వాళ్ళమ్మా నాకు ఈరా, నేను మాట్లాడతా. నాకు ఈరా, ఇదే పని నుంచి రా. నాకు ఈరా ఫస్ట్ తీసుకో, మాట్లాడు. హలో ఆంటీ, హలో. ఉషా ఉందా? ఉష స్నానం చేస్తుందమ్మా, ఇస్తానుండు. స్నానం చేస్తుందంట్రా. అవునా, ఇవ్వరా, ఇదిగో. అమ్మాయి స్నానం చేస్తుందా? ఉషా, ఏంటి మమ్మీ? నీ ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇదిగో ఫోన్ తీసుకో. హలో ఏంటి స్నానం చేస్తున్నావా? వీడియో కాల్ సౌండ్ రే. కొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి దింపు. చా, ఏమైందిరా? ఇంకా 10 నిమిషాలు అంటారా? ఇంకా 10 నిమిషాలా? సార్ సార్ ఏంటి వీరబాబు, అప్పుడే సీన్ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది సార్. అబ్బబ్బబ్బబ్బా, ఓపెనింగ్ సీన్ ఎంత అద్భుతంగా ఉందంటే నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందయ్యా? చెప్పమంటారా సార్? ఇదిగో టిఫిన్ వచ్చింది కదయ్యా, ముందు టిఫిన్ తిను. ఇదిగో నువ్వు టిఫిన్ తినే లోపు ఓ సీన్ చదువుతాను, ఆ స్క్రిప్ట్ ఇటు. పర్లేదు సార్, టిఫిన్ చేసి నేనే చెప్తా సార్. అంటే నేను చదవకూడదా? అబ్బే అలా ఏం లేదు సార్, తీసుకోండి. ఆ, కానీ హీరోయిన్ స్నానం చేసి ముస్తాబయ్యింది. ఎన్ని రోజులైందో తిని. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, రెడీ అయ్యావా? హా డాడీ. ఉషా, ఏంటి అవతారం? ఈ డ్రెస్ లో బయటికి వెళ్తావా? మమ్మీ, ఈ డ్రెస్ కేమైంది? ఈ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళకూడదా? అమ్మా నువ్వు ఆగరా, మీ అమ్మకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. ఏమే, మన అమ్మాయి వెళ్తున్నది గుడికో గోపురానికో కాదు, సినిమా ఆడిషన్కి.
ఈ మాత్రం లేకపోతే డైరెక్టర్ కాదు కదా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా దగ్గరికి రానివ్వడు. అమ్మా నువ్వు బయలుదేరు, బయట ఆటో వాడు వెయిట్ చేస్తాడు. థ్యాంక్ యూ డాడీ. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మా మీ అమ్మకు కూడా చెప్పేళ్ళు, లేకపోతే ఏడుస్తుంది. బాయ్ మమ్మీ. సరిపోయింది. తండ్రికి తగ్గ కూతురు, కూతురుకు తగ్గ తండ్రి. అన్నా వెళ్దామా? ఏంటి మేడం ఇంత లేటు? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. రండి రండి కూర్చోండి. హాయ్ హాయ్ హాయ్. టైం చూడు ఎంత అయిందో, ఇంత లేట్ చేసామైందే. సరే నడు పోదాం. బైక్ లోనా? మళ్ళీ ఆ బైక్లోనే మస్తు ఉంటుంది. నడు పోదాం. అంత దూరం వెళ్ళాలా? సరే పద.